ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామమున శుభదినము. అనుదిన వాగ్దానాలలో ఈరోజు దేవుని వాగ్దానము. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. 1 పేతురు 4:14. సహోదరి సహోదరులారా, క్రీస్తు నామము నిమిత్తము మనము నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మన మీద నిలుచుచున్నాడు. మనలో ఎవరు నరహంతకుడుగా, దొంగగా, దుర్మార్గుడిగా, పరుల జోలికి పోవువాడిగా బాధ అనుభవించతగదు. కానీ క్రైస్తవుడైనందునే బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. ఆయన మనతో కూడా జీవిస్తున్నాడు కనుక మనము ధన్యులము. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి మీకు ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందంతో సంతోషించు నిమిత్తమే నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని ఎదురుచూచుచుండును. విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు భయపడక, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మిమ్మును హెచ్చించును. ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. క్రీస్తునందు మీకందరికీ సమాధానము కలుగునుగాక. సమస్త దీవెనలు మీకును మీ కుటుంబాలకును దేవుని ద్వారా అనుగ్రహించబడునుగాక. ఆమేన్.